ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం సనాతన సారథి జూన్ నెలలోని ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు ఆత్మ సర్వత్రా వ్యాపించినప్పుడు మాకెందుకు గోచరం కావటం లేదు స్వామి? భగవాన్, మనం సూర్యుని యొక్క ప్రతిబింబంను నిశ్చలముగా ఉన్నటువంటి కప్పు నీటిలో స్పష్టంగా చూడగలుగుతాము. అనంతమైనటువంటి అలలతో నిండిన సముద్రంలో కానీ పాచిపట్టిన చెరువులో కానీ స్పష్టంగా చూడజాలము. అట్లే అనేక ఆలోచనలు కల్లోలములతో నిండి ఉన్న మనసు గలవాడు కానీ, అసూయ అరిషడ్వర్గాలు అనేటువంటి పాచిపట్టిన మనసు గలవాడు కానీ ఆత్మదర్శనం పొందజాలడు. నిర్మల నిశ్చల మనస్కుడు మాత్రమే తనలోని భగవద్రూపమైనటువంటి ఆత్మను దర్శించగలుగుతాడు. మహర్షులు ఎంతో త్యాగము తపస్సు చేసి భగవంతుని కనుగొని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్థాతని చాటినారు. ఈ దేహం కేవలం మట్టి బొమ్మ కాదు, మృణమయం కాదు, ఇందులో చిన్మయమైనటువంటి దైవత్వం ఉన్నది. అయితే దేవుడు అన్ని దేహాల్లో కనపడుతున్నాడా? సూర్యకిరణాలు మట్టిపై, గుట్టపై, చెట్టుపై, పుట్టపై పడుతున్న ప్రతిబింబం కనపడట్లేదు. అద్దం మీద నీటి మీద పడ్డప్పుడే ప్రతిబింబం కనపడుతున్నది. చిత్తశుద్ధి అనే అర్థంలోనూ, నిర్మల నిస్వార్థ ప్రేమ అనే జలంలోనూ దేవుని ప్రతిబింబం కనపడుతుంది. అహంకారం, దురభిమానం, స్వార్థం అనే గోడలతో ఇల్లు కట్టుకుంటే అందులోకి సూర్యుని వెలుతురు ఎట్లా వస్తుంది? సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.